Good evening all. Thank you for joining this evening JBS House of Prayer Ministries, and I welcome you all. And JBS Ministries is all about encouraging one another and praying for one another, building one another. As JBS has prayed to God on 1 Chronicles 4 and 10th verse, JBS cried out to the God of Israel, "Oh, that you would bless me and enlarge my territory. Let your hand be with me and keep me from harm, so that I will be free from pain." And God granted his request. Let us all entrust God with this prayer, that He is the one who can deliver us from the pain. He is the one who can enlarge our territories. And all I request to trust God alone. And let us all worship Him and praise Him. Let us pray. Loving Heavenly Father, we thank you, Father, for your mercy, and we thank you, Father, for who you are in our lives, Father. And thank you, Father, for your blessings and this time to come before your throne, Father, to worship your name alone. And we pray, Father, that you bless us, Father, and accept our worshiping and help us to glorify your name. In Jesus' mighty name we pray. Amen. Amen. Come before God to worship Him and glorify His name. Amen. Hallelujah. Hallelujah. As we are in the Thanksgiving season, let's stand and glorify God, whoever can, with an attitude of worship, because He alone is to be glorified. He alone is worthy to be praised. Amen. నా ప్రాణం యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన అన్ని ఉపకారములకై. I'm going to read the exact words. Yeah. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. వాట్ ఎవర్ వి ఆర్, నా అంతరంగమునున్న సమస్తమా, విత్ every cell in our body needs to be worshipping Jesus. So let's sing the first song as నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. All we can do is offer Him worship, offer Him praises. Amen. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన మమ్ము నీ
నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి తండ్రి మాకైతే ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, కానీ ప్రభా నాయన మా పట్ల మీరు చూపిన అమితమైన కృపను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నోసార్లు తండ్రి బలహీన పడినప్పుడు తండ్రి, తొట్టిల్లినప్పుడు తండ్రి, అయ్యా తండ్రి మమ్మల్ని తండ్రి కృంగిన మమ్మల్ని నాయన బలపరిచిన దేవుడవు తండ్రి, మీ వాక్యమునిచ్చి ఆదరించిన దేవుడవు తండ్రి. నాయన నీకు స్తోత్రం. మరి ప్రభా నువ్వు ఒంటరివాని కాదు తండ్రి అని ప్రభా మరొకసారి తండ్రి అయ్యా తండ్రి మాతో పాటుగా తండ్రి ఈ చిన్న సంఘంలో ప్రభా నాయన అయ్యా తండ్రి మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా నీకు స్తోత్రం. ఒంటరి వారిని 1000 మందిగా చేయి దేవుడవు తండ్రి నీకు స్తోత్రం. మరి ప్రభా మా తలని ఎత్తువాడవు నీవే తండ్రి నీకు స్తోత్రం. ప్రభా నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రం. నాయన ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము తండ్రి నీకు స్తోత్రం. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీకు నాయన వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ఆవిరి వంటి వారం తండ్రి నాయన నీకు స్తోత్రం. గట్టి పువ్వు వంటి వారం తండ్రి నాయన ఇంతలో కనబడి ప్రభా అంతలో మాయమయ్యే తండ్రి నాయన జీవితాలైన తండ్రి మా కొరకు ప్రభా మీ కుమారుడైన యేసుక్రీస్తుని మా కొరకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం. ప్రభా నీకు వందనాలు ప్రభా. మరి ప్రభా మహిమ ఘనతకు అర్హుడవు తండ్రి, సమస్త మహిమకు తండ్రి మీరే అర్హుడవు తండ్రి నీకు వందనాలు తండ్రి. మహిమ ఘనతకు అర్హుడవు అనే పాట పాడుకొని దేవుని మహిమ పరుద్దాం. ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు. మరి ఇజ్రాయెల్ అయితే మరి ఉదయం లేవగానే మనం అయితే ఫస్ట్ థింగ్ వి డూ ఇస్ లాగిన్ because we need to have the daily bread on the table, right? Yes. But they don't have to do anything. All they have to do is look towards the heaven. ఆకాశం వైపు మన్నా పడినప్పుడు మరి వాళ్ళు వెళ్ళి then just what they have to just collect them for that day. మరి అటువంటి దేవుని he is our daily bread because of his sacrifice. He is our daily bread. You don't have to put your trust in any of your careers or companies, but put your full trust in Jesus Christ alone. Amen. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
కురిపించినావు, బండ నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ప్రభా, మా మధ్యలో ఉంటూ తండ్రి మా ప్రతి వ్యాధిని తండ్రి మా మధ్యలో నుండి తొలగించే దేవుడు తండ్రి. నీ నామంలో స్వస్థత. అయ్యా నీకు వందనాలు ప్రభా. మీరు పొందిన ప్రతి గాయం ద్వారా తండ్రి స్వస్థత నాయన. అది మరి ప్రభు ఒక ఫిజికలీనే కాదు ప్రభా నాయన, ఇట్ ఈస్ ఫర్ మెంటల్ అండ్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ పెయిన్ ఆల్సో ఫాదర్. Father God, we are applying, Lord, your precious blood, Lord, over our lives, Lord Jesus. Heal us, Lord. Deliver us, Lord Jesus, from every wicked thoughts, Father. From the every past experiences, Father. Only you are able to deliver, Father. No counselor can deliver us, Father. Nobody can deliver us, Father. But Lord, your name, Lord, is able to deliver us, Lord Jesus. We are learning in Hebrews, Lord, that your blood, Lord, it speaks better than Abel, Father. Hallelujah. అయ్యా నీ పరిశుద్ధ రక్తంను బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. యెహోవా రాఫా అయిన దేవుడవు తండ్రి, యెహోవా నాయన ఈరే అయిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. యెహోవా నాయన మరి తండ్రి ఎల్షద్దా అయిన దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడవు తండ్రి, నీకు స్తోత్రం. యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్, లార్డ్ జీసస్, ఇన్ దిస్ వరల్డ్, ఫాదర్. Father God, in your name alone, Lord, there is victory, Father. There is deliverance, Lord. There is healing, Father. Hallelujah. We glorify, Lord, your name, Father. We magnify your name, Father. Hallelujah. Hallelujah. Shubhavela stotra bali. Shubhavela stotra bali. Tandri deva nikenaya. Aradhana స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన
స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా. నన్నిలా చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా నీకేనయ్యా. తండ్రి నాయన నీ వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రభా మిమ్మల్ని మహిమపరుస్తూ తండ్రి మహిమపరిచినట్టు తండ్రి. ఎస్ లార్డ్ తండ్రి ప్రభా మాకు ఇచ్చిన తండ్రి అవకాశంను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన మా చిన్న గృహంలో తండ్రి నాయన ఈ చిన్న ప్లేస్లో తండ్రి నాయన మరి ప్రభా కొద్ది మందిగా ప్రభా నాయన ఈ శుభవేళలో తండ్రి అయ్యా మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా యెహోవా షమ్మా అయిన దేవుడవు తండ్రి నాయన. యు ఆర్ ఆర్ పీస్ లార్డ్. యు ఆర్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ లార్డ్ జీసస్ తండ్రి నీకు వందనాలు. మా సమస్త శాంతికి తండ్రి నాయన మీరు మాత్రమే తండ్రి ఇవ్వగల దేవుడవు తండ్రి. సమాధాన అధిపతివైన దేవుడవు తండ్రి. మాకు సమాధానం నిత్య దేవుడవు తండ్రి నీకు స్తోత్రం నాయన. ప్రభా మా యొక్క నాయన సమాధానము తండ్రి ఈ లోకం నుండి వచ్చింది కాదు ప్రభా నాయన మీ నుండి వచ్చింది ప్రభా. అది శ్రేష్టమైనది ప్రభా నీకు స్తోత్రం. అటువంటి గొప్ప సమాధానం తండ్రి మా జీవితంలో తండ్రి మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు. యెహోవా షమ్మా అయిన దేవుడవు తండ్రి. మా సమస్త పరిస్థితుల్లో మాకు తోడై ఉండే దేవుడవు తండ్రి. మనుషులు వదిలినట్టుగా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టే దేవుడవు కాదు తండ్రి నీకు స్తోత్రం నాయన. మా స్థితిగతులను బట్టి కాదు కానీ ప్రభా అయ్యా మీ రక్తం ద్వారా తండ్రి నాయన మా పట్ల తండ్రి మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రం ప్రభా. మాతో ఉన్న దేవానికి వందనాలు. మమ్మల్ని చూస్తున్న దేవానికి వందనాలు తండ్రి నీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడు అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం ప్రభా. కన్న తల్లి కంటే ప్రభా తండ్రి కంటే ప్రభా మమ్మల్ని అధికముగా ప్రేమించే దేవుడవు తండ్రి నీకు వందనాలు తండ్రి. తనైనా ఒక తల్లి తన బిడ్డను మరిచినారు ప్రభా మమ్మల్ని మరువని దేవుడవు తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం. చేయువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు విడ
కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను నా చింతలను బాపును. కౌగిటిలో హత్తుకొను నా చింతలను బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. చేయి పట్టి నడపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. నా కొరకై మరణించే నా పాపము భరించే. నా కొరకై మరణించే నా పాపము భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకు మరణించిన దేవుడవు తండ్రి, నా పాపమును బట్టి మరణించిన దేవుడవు తండ్రి, నన్ను శాపం నుండి తొలగించడానికి మీరు మరణించారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన శ్రేష్టమైన రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా నీకు స్తోత్రం నాయన. మరి తండ్రి మీరు ఇచ్చిన ప్రభు రక్షణ మరి ప్రభా, ఇట్ విల్ ఫ్రీ us Lord from every sin Lord, from every shame and every guilt Father. హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధ రక్తంను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని మీ కుటుంబంలో మీరు చేర్చుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం నాయన. మరణం వచ్చే వరకు తండ్రి మమ్మల్ని ఎత్తుకునే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం నాయన. నీకు స్తోత్రం. మా చెయ్యి పట్టి నడిపించే దేవుడవు తండ్రి. మేము నడవలేని పరిస్థితులు మమ్మల్ని ఎత్తుకునే దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. What a great God we serve. What a great God we have. What a mighty God we have in you, Father. Hallelujah. Hallelujah. నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి మా స్తుతులపై మీరు ఆసీనుడైనందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానంలో తండ్రి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు.
ప్రభా నీకు స్తోత్రం నాయన. నేను నమ్మిన బిడ్డలను సిగ్గుపరిచే దేవుడు అయితే కాదు తండ్రి, నీకు స్తోత్రం. మరి తండ్రి నాయన జేబేస్ ఏ విధంగా ప్రార్థించాడో మరి ప్రభా నాయన మా యొక్క సరిహద్దులను తండ్రి విశాలపరిచే దేవుడు, మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు తండ్రి, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించే దేవుడు తండ్రి, మరి మీ హస్తం మాపై ఉంచే దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం నాయన. మీరు లేకపోతే తండ్రి మేము వ్యర్థము ప్రభా. వీఆర్ నథింగ్ వితౌట్ యూ లార్డ్ జీసస్. వాట్ ఎవర్ వీఆర్ టుడే లార్డ్, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ గ్రేస్ ఫాదర్. అయ్యా మీ కృప ఉంటుంది తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రెండంతల మేళ్లతో తిరిగి వెళ్ళడానికి మీరు కృపను దయచేయండి తండ్రి. ఈ స్తుతి ఆరాధన తండ్రి మీ చేతులకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో ఫెయిత్ ప్రొక్లమేషన్స్ బిల్డెడ్ బై జానథన్. Praise the Lord. Praise the Lord. We declare, Father, in the name of Jesus, Father, in the name of Jesus, this is our year this is our year of ever increasing glory. of ever increasing glory. We declare, I am born of the Word, am born of the Word, therefore therefore I live by the Word. I live by the Word. We declare, as I study and meditate and meditate on the Word, my faith is strengthened my faith is strengthened and improved and improved from glory to glory. from glory to glory. We declare, I am an ambassador of Christ. an ambassador of Christ. We declare, I refuse to think failure, refuse to think failure, defeat, or or impossibilities. impossibilities. We declare, I am conscious am conscious of God's indwelling power of God's indwelling power in me. in me. We declare, We are growing from grace to grace, we are growing from grace to grace, glory to glory, glory to glory, faith to faith, faith to faith, wisdom to wisdom, wisdom to wisdom, understanding to understanding, understanding to understanding, revelation to revelation, revelation to revelation, anointing to anointing, anointing to anointing, for the work of the gospel, for the work of the gospel, edification of the church, edification of the church, and expansion of the kingdom of God. and expansion of the kingdom of God. In Jesus' name, In Jesus' name, amen. 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 థ్యాంక్ యూ జోనథన్. మరి ఈ సమయంలో దేవుడు మన జీవితంలో చేసిన మేలను బట్టి దేవుని స్తుతించడానికి ఈ సమయాన్ని సాక్ష్యాలు చెప్పడానికి వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మరి ప్రార్థన అవసరతలు కూడా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. I heard about so I want to share small testimony that it happened in my family back home in India. So I came to know that this Saturday I called to my mom and she said, my nephew, he went to Saudi Arabia to establish his business and to open the business there, and I think probably he's going to be there for about 3 to 4 months and go back to India. So please lift him up to get successful, and God bless his endeavors. And also my niece, I heard she is pursuing her masters, and she graduated. And I heard that she also got her PR, an Australian PR. I praise God, and God to ordain her steps and remaining steps there to, establish her there. That's another news. And my brother is also trying to settle down in an area in a farming land where he is assisting my uncle. Please lift him up so that
God sustains him in that place so that he becomes successful and avoid all hindrances. So yeah, that is my prayer request. Yeah, please continue to pray for him. Also, I'm coming to, my job is coming to, I heard like a job is going to come complete next month or like maybe soon. We don't know yet, but please remember in your prayers about my job. So God to help me for the next project and lead me. Yeah. Thank you for your prayers. Please continue to support and help God to lead me in every area and further. Yeah, and I also thank for Jashrun who came safely here and traveled back to Car Campus today, and I praise God for who he is, what God is doing in his life, and I think Josna might share something about him. Yeah. And anybody want to share testimony, please come forward. It is important that God is glorified when we testify. Wait. It works? Okay, we're good. So recently, the past like 2 weeks for me, I've been going through college admissions, and as of now, I've been accepted to one college, so all glory to God for that. I got accepted to Penn State Harrisburg for computer science. Honestly, I didn't expect it because like I did the application like near the end of October. And then I got my acceptance back like literally like less than 2 weeks later. So I mean, and I remember when Jesse did it, it took like a couple months for him to do it. I remember, and he got accepted like immediately. And for me to have this opportunity, for me to like get into Penn State like less than 2 weeks, it was like honestly a blessing from God. And also, quick prayer request for me. I think the past also 2 months, I've also been having very bad troubles with my basically everything I'd say, and like mainly just my phone, and because like last month in October I got hacked, and it kind of like reached out to my family, and I had to get a new number, and as of recently my phone is broken, so I pray that I can get it repaired, and by God's grace, I pray that all the attacks from the devil will stop, and that I can praise God's name whenever I need Him, and I'm praising Him currently right now, and all glory to God, and yeah. Yeah. So, clap for Rachel. Yeah. Yay. Rachel has a testimony to share. Yeah. I got first place on chess tournament, and my stomach pain and my head pain is gone now. Hallelujah. And my chin, I got hurt, and it's gone. Oh my goodness, God is working a lot in your life. Yeah. I praise God for God in Rachel's life and His guidance and blessing. Amen. Amen. Anybody has any testimonies to share? ఈరోజు ఆఫ్టర్నూన్ మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాం. సో వెన్ వీ వెంట్ మేమందరం క్రిస్టియానా గురించి వెతుక్కున్నాం బికాస్ షీ వాజ్ ఎ ఫెమిలియర్ పర్సన్ టు అవర్ ఫ్యామిలీ.
ఆమె జీసస్ లవ్స్ మీ దిస్ అని అనే పాట పాడినప్పుడు మా చిల్డ్రన్ వాళ్ళిద్దరు కిడ్స్ పాడినప్పుడు షీ వాజ్ సో ఎంకరేజ్డ్. అండ్ మళ్ళీ ఆ కిడ్స్ సర్వీస్ అయిపోయిన తర్వాత వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా షీ వాజ్ సో మచ్ ఎంకరేజ్డ్ మాట్లాడేది. అండ్ ఇప్పుడు ఈరోజు మళ్ళీ యాక్చువల్లీ లాస్ట్ 2 months బ్యాక్ ఇండియా వెళ్ళే ముందు వెళ్తే షీఈస్ కంప్లీట్లీ బెడ్ రిడన్. సో పాపం లాస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉందనిపించింది. ఈరోజు ఎందుకో జోస్న కూడా అడుగుతూ ఉంది, కానీ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు సరైన ఆన్సర్ ఇవ్వలేదు. ఐ వాస్ థింకింగ్ అబౌట్ హర్. అసలు వెళ్ళి చూద్దాం, అసలు ఆమె ఎట్లా ఉందో, వెళ్ళి మేబీ బెడ్ రిడన్ అయి ఉందాం, వెళ్ళి చూద్దాం అనేసరికి అక్కడ ఆమె స్పాట్లో ఏ రూమో తెలియట్లేదు, అన్ని రూమ్స్లో చూస్తున్నాను. పేరు పక్కన ఒక చిన్న షెల్ఫ్ లాగా ఉంటుంది వాళ్ళకి, డోర్ పక్కన షెల్ఫ్లో వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ పెడతారు. ఐ డోంట్ నో ఎనీబడి అబ్జర్వ్, బట్ వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్, వాళ్ళ కిడ్స్ పిక్చర్స్, అలా వాట్ ఎవర్ ఫ్యామిలీ పిక్చర్స్, క్రాస్ అవన్నీ ఉంటాయి ఆమెకి. సో నేను అలా పాస్ అయిపోయాను ఆల్మోస్ట్ ఒక 5-6 రూమ్స్ పాస్ అయిపోయిన తర్వాత చూస్తే లేదు. అప్పటికి రవి అంటున్నాడు లేదు ఆమె పేరు లేదు, సంథింగ్ హ్యాపెండ్ అనేసి. అంటే అప్పుడు అక్కడ ఉన్న నర్స్ని అడిగాను, ఇక్కడ ఒక లేడీ వచ్చేది క్రిస్టియన్ అని, షీ ఈస్ టు జాయిన్ అవర్ సర్వీస్, సో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అంటే షీ పాస్డ్ అవే అని. నేను ఎగ్జాక్ట్లీ ఆమె ఆ రోలో చూసి నేను అనుకున్నాను, వెంటనే నాకు అనిపించింది, బాధ అనిపించింది. బయటకు వచ్చాను, మీతో షేర్ చేశాను. ఇంకా కార్ ఎక్కిన తర్వాత నాకు అనిపించింది, అరే పాపం ఆమె లేదు, ఆమెకు సంబంధించిన స్టఫ్, నేమ్ ట్యాగ్స్ అన్నీ తీసేశారు. బికాస్ అంటే ఇంకా అయిపోయింది కదా, వాళ్ళ సర్వీస్ అనేది ఎండ్ అయిపోయింది, లోకంలో ఎండ్ అయిపోయింది వాళ్ళ పని. సో దేర్ సర్వీస్ ఈజ్ ఆల్సో డన్ వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్. సో నేను ఆమె ఆబిటరీ చూద్దాం, క్రిస్టియన్ అనగానే, క్రిస్టియన్ 2024 ఆబిటరీ అనగా, మెకానిక్స్బర్గ్ అనగానే అది వచ్చింది ఫస్ట్. ఆమె స్మైల్ చూసి నేను ఐడెంటిఫై చేశాను. బ్యాక్ లైక్ మేబీ 1950s 40s పిక్చర్ అనుకుంటుంది. సో ఆమె పిక్చర్ చూసి నేను ఐడెంటిఫై చేశాను, ఆమె అనుకుంటాను. వెన్ ఐ రెడ్ అబౌట్ హర్, ఫస్ట్ సెంటెన్స్ ఏముందంటే, యాజ్ అన్నిటిలో ఉండేటట్లే షీ వెంట్ టు బీ విత్ ద లార్డ్ అండ్ విత్ హర్ హస్బెండ్ అని ఉండే. నేనైతే అనుకున్నాను, నిజంగా మనుషులు ఏదైనా మార్చొచ్చు, నేమ్ ట్యాగ్స్ తీసేయచ్చు, బట్ గాడ్ సైట్లో మనం ఎప్పుడూ రిమూవ్ అయిపోం. డెఫినెట్లీ గాడ్ విల్ ఆనర్ అస్, గాడ్ విల్ హెల్ప్ అస్ అనేసి గాడ్ విజన్లో అయితే మనం ఉంటామని నాకు అనిపించింది. అప్పుడు నాకు అదంతా చదివిన తర్వాత హౌషి అంటే తన హస్బెండ్ ఎంత గాడ్స్ వర్క్ చేశారని వాళ్ళ కిడ్స్ టెస్ట్ మనీ చెప్పినప్పుడు, నిజంగా అసలు మనం చేసే ప్రతి ఆస్పెక్ట్ కిడ్స్ వాళ్ళు బాగా చూస్తారు, వాళ్ళు బాగా ఫాలో అవుతారు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్లీ అని అనుకున్నాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అబౌట్ హర్, హౌ షీ ఎంకరేజ్డ్ మై చిల్డ్రన్ టు sing Jesus Loves Me, this I know song. I thank and praise God for her. Thank you. Exaltation, testimony. Yeah, praise God. Praise God. As Geeta mentioned, మన పర్మనెంట్ అడ్రస్ మెకానిక్స్బర్గ్. It is not Mechanicsburg, it is heaven. Praise God. I praise God for that, that my permanent address is not Mechanicsburg. Because of her, we are able to sing the same song in the Vibra Life also. And every person enjoys that song, Jesus Loves Me, this I know. I want Rachel and Susan to sing that song today, just before the message, so that, it will be like a good tribute for her, for that great lady. And she had a very complete life, 1924 to 2024. It is like, I never seen anybody's time frame like that. So I really praise God for her life. Even when we first went to Country Meadows, only she is the one who called Suresh and she sang that song in her ears. Upstairs unde annamata appudu nenu Bhargavi valle వెళ్ళినప్పుడు క్రిస్మస్ క్యారలింగ్ అప్పుడు, then I remember this song and she was singing that song from her memory lane. So I really praise God for her life. And I never thought that 80s 90s 100sలో ఉన్న వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. దిస్ హోల్ వీక్ ఐ వాజ్
I was down, literally down, but God lifted me up, and I was thinking they're not sitting just like that. They have a big story behind them. Everybody has a story. Everybody has some kind of hurt story, good story, bad story, every kind of story. So I was thinking, Lord, I should not sit like a victim at the end of the life. I have to cherish your victories. Every victory comes from you. And I was clinging on to God. So I praise God for giving me the strength to stand and share this testimony. So today afternoon we were eating. We were like already in like old age home. More than sending Jesse away, we were like planning for old age home and all. And suddenly Jesse was asking me, Mom, do you have any tracts, like any small message papers, sheets? First I did not understand. Em language మాట్లాడుతుండో అర్థం కాలేదు because Jesse doesn't express much as we do. So, what do you need? Do you need Bibles? No. The small tracts that we usually distribute to the people. I said, okay. Why do you need? I want to celebrate Thanksgiving with my friends. I wanted to take them for lunch, and I wanted to share the gospel with them, and I want to give these things to them. I was so impressed. I was amazed because he never talks. He always talks to me about cars on the phone, either cars or flights or any things that happened around the day or the quiz. Pray for my quiz. It was really encouraging. I used to get freaked out thinking that people will think that I'm crazy, especially my 3 people in the house, that she's always about doing something for God. Just leave us alone. అట్లా అంటారని I have that 1% fear in me. But Jesse and Pablo coming to Vibra Life and seeing these kind of things, really I said, okay, I did well. I really did well, and I praise God for giving the same kind of enthusiasm and that they would take it to the next level. So I have many more testimonies to share, but I just wanted to read one scripture portion as today's exhortation. 1 John chapter 4. I would encourage everybody to read 1 John today. It is only like 5 chapters. Just read. I would encourage. So 1 John 4 from 7 onwards, it is a difference between God's love and our love. So from 7 onwards, dear friends, let us love one another, for love comes from God. Everyone who loves has been born of God and knows God. So love, it comes from God. Only God can teach us love because He is the person who set an example what love is. Amen. We can show some kind of love towards our affectionate love towards our family and our children. But God's love, it has no relations. He just loves everybody. So first thing is, love comes from God. Whoever does not love God, does not know God, because God is love. This is the first scripture portion that we ever memorized as children, that God is love. If you ask 2-year-old in India, they would say this scripture portion, God is love. If some people cannot love others, that means they do not know God. It is straightforward, right? So some people love too much. Jesse answered, I know the limits, how much to love. I know my boundaries, how much to talk. You are not like that. But God's love does not have borders either. Amen. If He has borders, nobody would have been fallen. Nobody would have been loved by Him if He had a checklist for us. So love comes from God, and whoever does not love God cannot love anybody. This is love. Not that we loved God, but that He loved us and sent His Son as an atoning sacrifice for our sins. Dear friends, since God so loved us, we also ought to love one another. No one has ever seen God, but if we love one another, God lives in us and His love is made complete in us. Amen. So, how we show the love in this world? By loving each other. Amen. Amen. Each other, or else do we have any sets of groups? Only we should love certain people living there, here. There is no discrimination. We have to love everybody. Unconditionally. No judgmenting whatever they are. I'm standing here, but
yesterday this was a quiz portion from Sister Vilasini Anamata. So I was reading through it, and the worst part is like, if you are saying something and if you are not doing it, then God is saying that you are a liar. The Bible says that. Please read 1 John 4 today. You are a liar. So calling ourselves Christian and not loving people, we are living in a big lie. Unfortunately, that is the truth. అట్లని చెప్పి అన్ని పట్టుకొని కాల్చుకోవడం కాదు. We have to be having the discernment of spirit. We have to love, but at the same time, we have to live with discernment, the spirit of discernment, because God loved us unconditionally. And this is how we know that we live in Him and He in us. He has given us of His Spirit. Amen. So by loving each other, we are demonstrating that God is living inside us. It is not you who are loving them. It is God who is in you who is loving them. So now that I said, I am challenging myself that I am going to demonstrate it now. Amen? Amen. I know some people are already freaked out. But that is how God is saying. That is God's commandment, to love one another. Amen? Amen? Amen. So I wanted to encourage, challenge yourself, test your faith, how much you can endure. And then we will know how much of God we have in us. Amen. Amen. Hallelujah. Sometimes we love. Easy to love everything when there is nothing happens, but maybe God is allowing something to learn something. But end of the day, it is God who glorifies, not ours, our name, our situation. Today in a church, Pastor is talking about your baggage is much smaller than what God can do. So do not carry your baggage. Baggage. Because what is inside that baggage, you need to allow to God to see it. Right? So it is difficult, but whenever you go through such a trials, you are purified, and you are going to purify like a gold. Right? The heat, it makes pure, and also it removes the impurities. But it is the object that goes through all those heat, right? And we can keep on talking and about those kind of a process. But end of the day, when something happens in your life, instead of worrying, either God reveals worst out of the situation, say you are going in a wrong way, stop. Do not continue your journey. That continuing journey may stop you, but it might be painful for you, but it also an indication where God is telling you to stop and rethink where you are going. That will help us. I know that journey had been long, but it will help us to change our direction, our walk in another direction. So it is easier said than doing, but God will help us. God will help us to walk in a direction that is good for us. And your capabilities and everything is not going to determine you where you are walking, what you are walking, and how you are walking. But if you trust God, God can ordain your steps. So I request Rachel to come and read scripture portion, Psalms 54.
Come with great power, O God, and rescue me. Defend me with your might. Listen to my prayer, O God, for strangers are attacking me. Violent people are trying to kill me. They care nothing for God, but God is my helper. The Lord keeps me alive. May the evil plans of my enemies be turned against them. Do as you promised and put an end to them. I will sacrifice a volunteer offering to your praise, your name, O Lord, for it's good. You have rescued me from my troubles and helped me triumph over my enemies. Amen. Amen. If you trust God, He will rescue your life. And He will rescue, and He is the one going to keep you alive. God is a gracious God, and God is going to sustain your steps and help you, and you can glorify Him. And where are we trusting? And who are you trusting? And we are all need to think about once and how we are doing in our life. I know life is very difficult and the enemies always be there, but God is the one who protect us and guide us our steps. Amen. Amen. So today, before we entering into the sermon, today we have our brother Ravi is going to lead the sermon and share the word of God. I request brother Ravi to come forward. Praise the Lord అండి. Praise the Lord. సో ఈరోజు నేను చిన్న వాకింగ్ షేర్ చేసుకున్నాను. ఏంటంటే అసలు యాక్చువల్గా నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు, బట్ యాక్చువల్గా వాకింగ్ షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే నేను చాలా ఆలోచించినప్పుడు ఏం షేర్ చేసుకోవాలా అని. ఐ మీన్ నేను చదువుతున్న బైబిల్లో షేర్ చేసుకోవాలా, లేకపోతే అసలు ఏంటంటే టాపిక్ చాలా అనుకున్నా కానీ అంత టైం రాలేదు. ఎందుకంటే పిల్లలు మా మిసెస్ తోటి తెలుసు కదా ఎలా ఉంటుందో ఇంట్లో. సో అలా ఉంటున్నప్పుడు నిన్న థర్స్డే బైబిల్ స్టడీ అవుతున్నప్పుడు ఫ్రైడే బైబిల్ స్టడీ అవుతున్నప్పుడు సో అది హిబ్రూస్ చదివాం అనమాట. హిబ్రూస్ చదివిన తర్వాత అప్పుడు మన కెన్ అన్నాడు నెక్స్ట్ టైం మనం రెవల్యూషన్ చదువుదామని అట్టగా అనమాట. అప్పుడు ఆలోచించా, ఓకే అంటే రెవల్యూషన్ అన్నాడు కదా అసలు ఏంటని ఒకసారి చూద్దామని అప్పుడు నేను చూసాను అనమాట. సో దాంట్లోదే అంటే ఇప్పుడు అంత మొత్తం రెవల్యూషన్ మొత్తం అయితే కాదు కానీ బట్ పార్ట్లుగా సో కొంచెం అయితే షేర్ చేసుకుందామని ఈరోజు. రెవల్యూషన్ అధ్యాయం ఫస్ట్ వన్లో ఏముంటుందంటే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనులు వారు ధన్యులు. ఏంటంటే సమయం సమీపించినది కనుక ఈ ప్రవచ వాక్యంలో చదువువాడను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనవాడు ధన్యుడు. సో ప్రే చేసుకున్నామండి. మహోన్నతుడ మా వృకలు జాగ్రత్తగా ఇంకోనైనా సత్యనారాయణ ఇంకోనైనా ఈ సమయం నాయన ఇంకోనైనా మీ వాక్యాలను వినైనా మేము ధ్యానిస్తున్నప్పుడైనా మీరు మా మధ్యన ఉండండి. ఎక్స్ప్రెషన్ అయినా మేమేం మాట్లాడుతున్నది కాదైనా మీ హోలీ స్పిరిట్ ద్వారానైనా మీ యొక్క వాక్యం అయితే ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను, మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని వెళ్ళేస్తాను నమ్ముచు అపరాయణ వేసిన వేడుకుంటున్నాను తండ్రి. సో సమయం సమీపించింది కనుక అంటే సమయం సమీపించిన మీరు అందరూ తెలిసిందే ఏంటనేది. మనము ఎక్కడికి ఏ రాకడికి దగ్గరలో ఉన్నాం కదా, సో అది సమయం సమీపించినదని. బట్ యాక్చువల్గా ఏంటంటే చిన్నగా షేర్ చేసుకోవాలంటే
ప్రకటన గ్రంథం అన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం భయంతో కూడుకునేదంట. అంటే ఇలా ఉంటుందా అని ఇమాజిన్ చేసుకోవటానికి చాలా భయపడతాం మనం ఆ ప్రకటన చదివితే. యాక్చువల్గా బైబిల్లో కైండ్ ఆఫ్ ఏంటంటే ప్రకటన గ్రంథం అన్నది పరిపూర్ణత ఇస్తుంది. ఏంటంటే ఈ ప్రకటన గ్రంథం లేకుండా బైబిల్ అంతా లేదు. అలాగే జెనిసిస్ అనమాట, స్టార్టింగ్ ఎండింగ్. సినిమాకి ఎలా, మూవీకి వెళ్ళి స్టార్టింగ్ ఎండింగ్ ఎలా ఉంటుందో అలాగే బైబిల్కి స్టార్టింగ్ జెనిసిస్ అయితే ఎండింగ్ ప్రకటన. రెవల్యూషన్ లేకుండా మాత్రం బైబిల్ ఉండదు. సో అది సంపూర్ణత కోసం సింబల్ అనమాట రెవల్యూషన్ అనేది. సో ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి ఏంటంటే, ఎవరికైనా మనం చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మూవీ చూసే వాళ్ళకైతే చిన్న ఉంటుంది, ఏదైనా హర్రర్ మూవీ చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ వాళ్ళ భయం కూడా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతాం ఏంటని భయం కూడా ఉంటుంది. బట్ ఏదోలాగా లైట్లు వేసుకునో లేదంటే ఎవరినో పక్కన పెట్టుకునో జస్ట్ తెగించి చూస్తాం. అదేవిధంగా రెవల్యూషన్ అన్నది కూడా భయం వేస్తుంది అనమాట, చదువుతున్న భయం వేస్తుంది. ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి గుర్తు చేయవలసింది ఏంటంటే, దేవునిలో క్రైస్తవులు నమ్మిన బిడ్డలు ఎవరైనా ఈ ప్రకటనలు చదివిన తర్వాత భయపడతారా లేదా? ఫస్ట్ క్వశ్చన్. భయపడితే ఏంటి, భయపడకపోతే ఏంటి? ఐ డోంట్ నో, బట్ అందరూ ఎలా ఉంటారో తెలియదు. కానీ సో నేనైతే స్టార్టింగ్లో బైబిల్ స్టార్ట్ చేయమన్నప్పుడు, బైబిల్ చదివేటప్పుడు మా మిస్సెస్ మ్యారేజ్ అయినప్పుడు బైబిల్ చదివామన్నది. బైబిల్లో నాకు ఎలా చదవాలో తెలియదు అప్పుడు అనమాట. అంటే ప్రేయర్కి వెళ్తాం, గుడికి వెళ్తాం తప్ప ఐ డోంట్ నో వేర్ వీ స్టార్ట్, ఎలా రీడ్ చేయాలన్నది నాకు తెలియదు. సో నేను డైరెక్ట్ ప్రకటనలే చదివేసాను. స్టార్టింగ్ అదే కదండి ఏదో వచ్చిందని. కానీ ఐ వాజ్ అఫ్రైడ్ అలాట్, యూనో ఇలా జరిగితే ఇలా ఉంటుందా అని భయం వేసింది అనమాట. అప్పుడు కూడా షేర్ చేశారు. సో ఏంటంటే మన క్రైస్ట్లో ఉండి నిజంగా మనం ప్రకటన చదివిన దాన్ని భయపడితే నిజంగా మన యొక్క రక్షణని మనం అనుమానిస్తున్నాడు అనమాట. ఐ మీన్ ఎలాగంటే మనకి నమ్మకం లేదు దేవుడి మీద. ఒకసారి మనం థింక్ చేసుకోవాలి. అంటే మనకి అంత భయంతున్నామంటే అంటే మనం దేవుడిని నమ్మట్లేదండి. అంటే పైకే చెప్పుకుంటున్నాం అంతే. ఏమని, ఓకే దేవుని నమ్మేస్తున్నాడు, ఆమె క్రిస్టియన్ ఫాలోవర్స్ క్రిస్టియన్ చెప్పుకోవడం తప్ప యు ఆర్ నాట్ ఏ ట్రూ బిలీవర్. ఎందుకంటే దేవుణ్ణి నమ్మేవారు ఈ ప్రకటన అందించినప్పుడు కానీ దేవుడు సడన్గా మనకి సెకండ్ రాకడ వచ్చినా కానీ మనం దేవుడితో వెళ్తా నమ్మకంతో ఉండాలి. అది రియల్ ఫెయిత్. సో అందుకంటే ఈ హర్రర్ మూవీకి ప్రకటన గంధ ఎందుకు కంపేర్ చేసినంటే, ప్రకటన గంధ చదివే వాళ్ళు మన క్రిస్టియన్స్ మాత్రం ఎవరు ఆ సిచ్యువేషన్లో ఉండకూడదు. సో ఆ బిలీవ్నెస్ తోటి మనం ఉండాలి. అది మెయిన్ అనమాట. యాక్చువల్గా ప్రకటన గంధం ఎందుకంటే మెయిన్ అంతా ఫ్యూచర్ గురించి. మన యోహాను రాస్తారన్న ఫ్యూచర్ గురించి అనమాట. ఇదంతా అప్పుడు జరిగింది కదా, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది రాసిన దాని గురించి. ఫ్యూచర్ అంటే ఇక్కడ ఒకటి చిన్న షేర్ చేసుకోవాలంటే, చిన్నప్పుడు ఐ డోంట్ నో మీకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసారు లేదు కానీ చిన్నప్పుడు పల్లెటూరులో ఫ్యూచర్ చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మన ఇంటింటికి ఒకళ్ళు వస్తారు, కోయోలు వాళ్ళు ఎవరు వస్తారు, మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చేసారు లేదు. కోయోలు వచ్చి చెప్తుంది జాతకం చెప్తామని మీ ఫ్యూచర్ ఎలా ఉంటే చెప్తారనమాట. ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే అప్పుడు నిజంగా గుడ్ అంటే పల్లెటూరు అంత దేవుని గురించి తెలుసుకున్నంత వాళ్ళు కాదు. ఎందుకంటే మన ఇండియాలో తెలిసిందే కదా అంత. సో దాంట్లో నేను కూడా ఉన్నా, నేనే పెద్ద ఎగ్జాంపుల్ నేను కూడా ఉన్నా, నేను ఎక్స్పీరియన్స్ చేసిందే చెప్తున్నా. సో వాళ్ళకి మనీ కోసం వాళ్ళు చూపించి వాళ్ళు ఏవేవో చెప్పారు. ఓకే నువ్వెంత పొడుగు అయిపోతావు, అంత అయిపోతావు అని ఏదో చెప్పారు. కానీ నేను అక్కడికి అక్కడే ఉన్నా. నాకు తెలిసిన మట్టుకి నేను ఏం అయిపోలేదు. ఏదో నేను పెద్ద లీడర్ని అయిపోతాను, ఏదో చాలా చెప్పాను. నువ్వు దేశంలో పెద్ద గొప్పడు అయిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు నాకే తెలియదు, నేను అక్కడే ఉన్నా. సో అలాంటి వాళ్ళు ఉంటారు. ఏంటి ఫ్యూచర్ గురించి చెప్పేవాళ్ళు. అదొకటి చిలక జోస్యం ఒకటి ఎవరైనా చేసి ఉంటారు లేదు కానీ చిలక జోస్యం కూడా చిలక చెప్పిందని చేశారా మీరు? ఓకే చిలక జోస్యాలు చెప్పుకోండి. అంటే ఏదంటే వాళ్ళు ఫ్యూచర్ గురించి చెప్పేస్తామని. ఫ్యూచర్ గురించి ఎవరు చెప్పలేరండి. ఫ్యూచర్ గురించి ఎవరు చెప్పలేరు, ఒక్క దేవుడు తప్ప. ఈవెన్ అది ఎవరు కూడా అగ్రీ చేశారంటే, మీకు సైంటిస్ట్ పేరు చెప్తే స్టీఫెన్ విలియమ్స్ హాకింగ్ అని ఎవరికైనా ఐడియా ఉందా? హేతిస్ట్ ఎలాగంటే 18 years దాకా మనోడు మంచి టాపరు, మంచి బాగా చదువుకున్నాడు. ఓకే హేతిస్ట్ అప్పుడు ఒక 18 yearsలో అనుకుంటా అతను ఏసీలో ఏందో వ్యాధి వచ్చి అలాగా వీల్ చైర్కి ఇదైపోయాడు. కానీ చాలా మేధావి. అతను చేసిన పరిశోధనలో ఎవరు చేయలేదు అలాగా గ్రహాల మీద కానీ అట్ల మీద కానీ. ఇప్పుడు కూడా అతను అంటే ఇప్పుడు ఉన్న చనిపోయారు అనుకుంటా. అప్పుడు అతని సెరమనీస్కి అతనైతే అతని నాలెడ్జ్ని తెలుసుకోవటానికి అందరూ చాలా
వెయిట్ చేసేవారు. అతను ఉన్న వీల్ చైర్ కింద కొన్ని సెన్సార్లు పెట్టి అతను ఏం థింక్ చేస్తున్నారు లోన, ఎందుకంటే హీ కెనాట్ టాక్, హీ కెనాట్ మూవ్, హీ కెనాట్ రైట్ ఎనీథింగ్. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అతని యొక్క మేధాశక్తిని యూజ్ చేసుకోవడానికి ఆ వీల్ చైర్కి కొన్ని సెన్సార్లు పెట్టి ఆ కంప్యూటర్ ద్వారా అతను ఏం థింక్ చేస్తున్నారో దాన్ని ఇప్పుడు వచ్చేస్తుంది కదా మన ఏ లైక్ ఏ సిరి టెక్స్ట్ మై వైఫ్ అంటే సర్రనెలకి వెళ్ళిపోద్దో అలాగా రేట్ అనమాట. అంటే ఆ మైండ్ సెట్ని రీచ్ చేసేవాడు అనమాట. అతని సినిమా కోసం అంత అలాగుండే అతను ఒకానొక టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అంత హేతిస్ కూడా మనం ఈ ప్రపంచం గురించి తెలిసింది 1% మాత్రమే, మిగతా 99% తెలియాలంటే దేవుడు వచ్చే నోరెప్పాలి, అంతేగాని అప్పటిదాకా ఎవరికేం తెలియదు అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. సో నేను ఈ వాక్యం ఏం చెప్పినంటే ఈ ప్రకటన అనేది అంతా ఫ్యూచర్ గురించి ఎవడు ఏ బాబు వచ్చినా చెప్పలేడు అనమాట. మన బాబు ఒక ఏజ్ బాబు వస్తేనే చెప్పగలరు, అర్థమైనా. సో అది ఎందుకు వచ్చిందంటే ఫ్యూచర్ గురించి, అదే ప్రకటన అనేది ఫ్యూచర్ గురించి అనమాట. సో ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందంటే యాక్చువల్గా మన ఒకనొక టైంలో లైక్ దేవుని ప్రవక్తలు లైక్ మన యోహాన్ని ఒక దీవులో పడేస్తారు. దీవంటది పద్మాసు దీవులని ఒక పద్మాసు దీవులో పడేస్తారు. ఏంటంటే ఆ యొక్క చక్రవర్తులు అలగించారంటే యేసుక్రీస్తు యొక్క ఫాలోవర్స్ని కొన్ని విధాలుగా శిక్షించేవారు. ఎవరంటే నీరు వచ్చి తల కిందలో వేలాడదీసి ఆయిల్ పెట్టేసి ఏదో కాగడాలు వెలిగించేయటం, కొందరైతే సింహాలు గోళ్ళ పడేసి వాళ్ళు చంపుకు తింటుంటే వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. అంత ప్రోడక్ట్గా ఉండేవారు రోమన్స్ వాళ్ళు. అదేవిధంగా మన అప్పుడు ఆ టైంలో ఎవరంటే డొమినేట్ అని ఒక చక్రవర్తి ఉన్నాడు. డొమినేట్ చక్రవర్తి కూడా ఈజ్ ఆల్సో ఏదిస్ట్ అని. అతను ఎలాగంటే దేవుడిని మీరు అప్పుడు వాళ్ళు ఉండేవారంటే కొందరు చక్రవర్తులు మేమే దేవులు మనల్ని పూజించాలని. ఈ డొమినేట్ ఎలాగంటే అట్లీస్ట్ మీ దేవుడిని పూజించుకుంటున్నారు, బట్ నేను కూడా దేవుడు నన్ను కూడా పూజించమని అన్నమాట. అలాగా ఉండే అతను యోహాను కూడా మనోడు మాటింటలేదని చెప్పేసి ఒక పద్మాసు దీవులో పడేస్తాడు. పద్మాసు దీవులు పడేసి మనోడు ఏమనుకుంటాడంటే కష్టాలు గుండె వెళ్తే తిండి దొరకదు. అప్పుడు ఆ టైంలో ఎవరు ఉండరు కదా, అదే ఈ టైంలో పడేస్తే ఫోనే కాల్, మీరైతే తొందర కాల్ చేస్తారు ఎక్కడ. సో ఆ టైంలో కమ్యూనికేషన్ లేదు కదా. సో ఆ కమ్యూనికేషన్ లేనప్పుడు ఏంటంటే మనోళ్ళు అలా థింక్ చేశారనమాట. ఏమైందంటే మనోడిని అక్కడ పడేస్తే ఫుడ్ లేకుండా పోతాడు అన్నట్టుగా ఒక థింకింగ్ తోటి చక్రవర్తి పడేస్తాడు. బట్ ఆ కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మన యోహాన్ తోటి ట్రావెల్ చేస్తారనమాట. ట్రావెల్ చేసి అప్పుడు ఆ ట్రావెల్ చేసినప్పుడు అనమాట మనోడు ఒక ప్రత్యక్షమయ్యి యోహాను నీకు ఒక అంటే యోహాన్ అక్కడ ఏంటంటే ఆ యోహాన్ అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడి యొక్క దూతల ద్వారా చెప్పింది యోహాన్ రాస్తారనమాట. అదే ప్రకటన గ్రంథం. ఏంటంటే అతను యాక్చువల్గా ఏంటంటే మన 7 అనమాట. 7 ఇవి ఉంటాయి కదా మనకి, చర్చెస్ ఉంటాయి కదా, ఏమంటే సంఘాలు ఉంటాయి కదా. ఆ 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాయిస్తారనమాట. ఆ 7 ఉత్తరాలు ఎందుకంటే ఏదో కుశలమా కాదు అలా కాదు. యాక్చువల్ అంటే సమ్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ఆ ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి అని ప్రతి సంఘానికి ఒక ఉత్తరం రాయిస్తారు. అదే ఆ 7 అనేది మంచి పాపులర్ అండి. ఎక్కడ ప్రకటన గ్రంథంలో ఏదైనా 7 ఉంటుంది. 7 నక్షత్రాలు ఉంటాయి, 7 బోరలు ఉంటాయి, 7 అన్నీ 7 అంటే సంపూర్ణతకి సూచక అనమాట. సో 7 అంటే వాళ్ళు యూదులు, యాక్చువల్గా యూదులు బిలీవ్ చేస్తారు. 7 అంటే సంపూర్ణతకి సూచకం అన్నట్టు. సో అందుకనే ఇక్కడ ఆ సంపూర్ణ సూచకంగా యాక్చువల్గా 7ని ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇది 50 to 60 టైమ్స్ వస్తుంది అనుకుంటా. సో 7 అనేది వాళ్ళకి మనకి ఎలా 3 అయితే ఎలాగంటారు చూసారా, మనకి 3 తెలుగులో మనకి ఫస్ట్ టైం పోతే సెకండ్ టైమా థర్డ్ టైం అంటే ముచ్చటకు 3 సార్లు అనుకుంటా చూసారా. సో 3 ఎలాగా మన తెలుగు వాళ్ళకి ఇదో వాళ్ళకి 7 అలాగనమాట. సో ఆ విధంగా 7 ఉత్తరాలు రాయిస్తాడు. 7 ఉత్తరాలు దేనికని అంటే మీరు ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో ఈ యొక్క
ఫాలోవర్స్ ఫేస్ చేస్తున్న విషయాల గురించి అనమాట. అయినో మీరు నా కోసం నిలబడుతున్నారు, నా కోసం నడుస్తున్నారు, నేను మీకు ఇవ్వబోయేది, మీకు జరగబోయేది వచ్చేటప్పుడు అంటే ఐ మీన్ ఫ్యూచర్లో మీకు ఏమొస్తుంది, మీరు నా కోసం నిలబడుతున్నారు కానీ మీకు నేనేమి ఇస్తాను, వాళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నారు కానీ వాళ్ళకి నేనేం చేస్తాను అన్న దాని కంక్లూజన్ కోసం ఈ లెటర్స్ అనమాట. సో అప్పుడేంటంటే వాళ్ళ చక్రవర్తులు చాలా హింసించేవారు కదా. ఇప్పుడు ఎలాగంటే మన ఈ ప్రకటన కూడా సంపూర్ణత కోసం ఏంటంటే ఒకసారి ఎలాగా డివైడ్ చేయాలంటే ఇది ప్రకటన గ్రంథం ఒకటి వచ్చేటప్పుడు ఏమనుకుంటే యాక్చువల్గా సృష్టికర్త దేవుని గురించి, మన దేవుడు యేసైన ప్రభువు ఈ సృష్టిని సృష్టించాడు. 2-3 అధ్యాయాలు ఎలాగంటే సంఘాలు అనమాట. ఇవి ఎఫెసస్ ఇవన్నీ సంఘాలు ఉన్నాయో మన సంఘాలు అంటే మనం దేవుడు ఈ సంఘాన్ని యూజ్ చేసుకుని సువార్తను ఎలాగా ప్రకటించాడు అనేది. తర్వాత కొన్ని 16-18 ఉంటాయి, అవన్నీ జరిగినవి అంటే ఎంత అంటే మన భయం ఇప్పుడు హర్రర్ సినిమాని చూసారా, ఆ సిచ్యువేషన్స్ ఏం జరుగుతాయి అన్నది అట్లా అనమాట. 19th వచ్చి సెకండ్ రాక వచ్చిన తర్వాత వచ్చి ర్యాప్చర్ వచ్చిన తర్వాత జరిగింది. సో ఆ విధంగా డివైడ్ చేస్తే దేవుడు ఈ 1-2 అధ్యాయాల్లో మనల్ని ఎలా యూజ్ చేసుకున్నాడు అనేది ఈ పాయింట్ ఇది మెయిన్. సో ఆ ప్రకటన గ్రంథంలో మనం ఎలా యూజ్ చేసుకున్నాడు అనేది. సో ఇక్కడ కొన్ని కొన్ని సొల్యూషన్ అందిస్తే ఏంటంటే మన దేవుడు 7 లెటర్లు రాస్తారు కదా. 7 లెటర్లు ఇచ్చి ఏంటి ప్రాబ్లమ్ ఏంటి, మీరు పడుతున్నప్పుడు నేను మీకు ఏమి ఇస్తాను అన్న దాని గురించి ఒక జయించు వారికి నేను ఏం చేస్తాను అన్నది ఫ్యూచర్లో మీకు నా వల్ల ఏమొస్తుంది అన్నది వాళ్ళకి ఒక హామీ ఇస్తాకనమాట. ఎందుకంటే యాజ్ ఎ క్రిస్టియన్గా మనం ఆ సిచ్యువేషన్ కూడా వెళ్తున్నప్పుడు వీ విల్ థింక్ అ లాట్. ఏంటంటే కొందరు ఆ సిచ్యువేషన్లో సరెండర్ అయిపోయిన కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళంత హింసిస్తున్నప్పుడు ఎవరైనా సరెండర్ కూడా అయిపోతారు. బట్ ఎవరైతే సరెండర్ అవ్వకుండా ఉంటారో వాళ్ళకి లాస్ట్గా వచ్చే సంపూర్ణత ఏంటి, మీకు ఎలాని నేను పరిపూర్ణత చేస్తానన్నది మెయిన్ అనమాట. సో అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలాగంటే ఒకనొక సమయంలో పౌలు భక్తుడు కూడా అంటాడు, ఎలాగంటే నాకు ఏదంటాడంటే నేను పొందబోయే మహిమను తలంచి నేను పడే శ్రమ ఒక శ్రమే కాదని ఒక సమయంలో పౌలు కూడా అనుకుంటా. సో అదే విధంగా ఇక్కడ మనకి గాడ్ ఏం ప్రామిస్ చేస్తున్నాడు అంటే ఈ సిచ్యువేషన్లో కూడా మీరు ఇప్పుడు శ్రమలో ఉండి వెళ్తున్నప్పుడు మీరు అట్లా ఎలా జయిస్తారు, మీలో శ్రమ పెట్టే వాళ్ళు ఎలా కష్టపడతారు, మీరు ఆ ర్యాప్చర్ అయిన తర్వాత ఎందుకంటే సెకండ్ రాక్లో ర్యాప్చర్ వచ్చేటప్పుడు మీరు నాతో ఉంటారు, అలాగే మనకన్నా ముందు చనిపోయే వాళ్ళు కూడా మనతోట వస్తారు, మనతో ర్యాప్చర్ అయిన తర్వాత మళ్ళీ మీరు భూమి మీదకి వచ్చి ఎలా వెళ్తారు అనేది ఒక ప్రామిస్ ఇస్తారనమాట. ఎప్పుడైతే ప్రామిస్ ఇచ్చారో ఇప్పుడు మన ఎవరైతే శ్రమలు పడుతున్నారో వాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది. ఏంటంటే ఐ మీన్ ఇప్పుడు భయపడుతున్న ఎవరైతే ఉన్నారో కొంచెం ధైర్యం ఉంటుంది అనమాట. అందుకే ఈ లెటర్స్ అనమాట మెయిన్. ఆ ధైర్యం ఏంటంటే వాళ్ళ యొక్క స్ఫూర్తిని పెంచడానికి, అంటే మనంత కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు కూడా ఓకే నాకు వచ్చే మహిమ వేరు, ఇప్పుడు పడే శ్రమ ఎంత, ఆ థింకింగ్, ఆ పాజిటివ్ థింకింగ్ కోసం ఈ 7 లెటర్స్ రాయిస్తారనమాట యోహాను చేత దేవుడు. సో అక్కడ ఏంటంటే సువార్తకరణ అంటే మనం అదే ఈ లెటర్ ద్వారా ఎలాగంటే మెసేజ్ రక్షణ సువార్తని ఎలా తెలియచేయాలి, ఒకరికొకరికి ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి, ఎలాగా మనం ఈ సిచ్యువేషన్ కూడా వెళ్తున్నప్పుడు ఒకరితో ఒకటి ఎలా మలుచుకోవాలి అన్న తపనతోటి, అదేవిధంగా అండ్ శ్రమలు కూడా వస్తున్నప్పుడు శ్రమలు ఎలాగ ఉంటాయంటే కొన్ని శ్రమలు మామూలుగా ఉంటాయి, కొన్ని శ్రమలు భయంకరంగా ఉంటాయి. అవి వచ్చేటప్పుడు వాటి నుంచి వీళ్ళని ఎలా కాపాడతాను అనే ఒక ధైర్యాన్ని ఇస్తారనమాట దేవుడు.
సో నేను చాలాసార్లు ఒకసారి షేర్ చేసినప్పుడు ఎలాగంటే శ్రమలు చాలా మందికి ఉంటాయండి. ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ కంటే శ్రమలు ఉంటాయి. శ్రమలు లేకుండా ఏ క్రిస్టియన్ ఉన్నాడు, ఎవరన్నా క్రిస్టియన్ శ్రమలు లేవనంటే మాత్రం ఈజ్ నాట్ ఎ ట్రూ బిలీవర్. ఐఎమ్ ఫర్ షూర్. ఎందుకంటే దేవుడు ఉండే మన దేవుడు ఈవెన్ పక్కన నుంచి కాకపోయినా దేవుడే పెడతాడు మనకు శ్రమ. ఎందుకంటే నువ్వు ట్రూగా బిలీవర్వా కాదా అని దేవుడే టెస్ట్ పెడతాడు. సో టెస్ట్ లేదు, ఎవరు లేదు, నేను టెస్ట్ లేకుండా పాస్ అయిపోయిన ఫస్ట్ క్లాస్ ఉన్నానని మాత్రం ఇట్స్ నాట్ ఏ బిలీవర్. లైక్ జస్ట్ లైక్ ఫాల్స్ ప్రాఫిట్ ఎలాగ ఉంటాడో ఆ టైప్ అనమాట. సో మన కష్టాలు గుండి వెళ్తున్నప్పుడు, శ్రమలు గుండి వెళ్తున్నప్పుడు దేవుడు మనతోనే నమ్మకం ఉండి, సో వాట్ ఎవర్ మనకి ఏవి ముందు ఏం జరుగుతాయన్నది ఆలోచించకుండా నేను దేవుని కోసం బతుకుదంటే విల్ బ్లెస్ ఏ లాట్. సో విల్ బీ విత్ యూ ఆల్వేస్. లైక్ మీరు ఏ సిచ్యువేషన్ గుండి వెళ్తానండి, మీరు ఎంత ఇదిలో ఉండండి, మన పక్కనే ఉంటాడు దేవుడు. నేను ఐ విల్ నాట్ లీవ్ యూ ఫర్ ఎవర్ అంటా చూస్తాడు దేవుడు. ఐ విల్ నాట్ లీవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఐ విల్ నాట్ ఫర్సేక్ యూ అంటాడు. ఏంటంటే అక్కడ మనకు సిచ్యువేషన్ బట్టి కాదు, మనం అనుకుంటాం ఓకే దేవుడు నాకు, నేను ఇంతలాగా చేస్తున్నా, దేవుడు నాకు ఎలా చేశాడు ఈ ప్రాబ్లము, నన్ను దేవుడు వదిలేశాడు, నేను ఒకసారి కంప్లీట్లీ డౌన్ మీరు అంటారు చూసారా, అనుకుంటాం అంతే. బట్ విల్ బీ విత్ యూ. ఆ ప్రెజెన్స్ అలా ఫీల్ అయితే మనం యూ విల్ బి లైక్ ఎనీథింగ్ అనమాట. అంటే దేవుడు నాతో ఉన్నాడని ఆ ప్రెజెన్స్ మనం ఫీల్ అవుతే యూ విల్ నాట్ ఫీల్ అదర్ థింగ్స్ అనమాట. సో విల్ ఫీల్ పీస్ అనమాట. ఆ పీస్ ఎలాగ ఉంటుంది అంటే డోంట్ కేర్ ఎనీథింగ్. లైక్ ఆ పీస్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయలేం ఎలాగన్నది. నాకు ముందు వస్తున్నా ఏదో వస్తుందని ఆలోచించి ఆలోచన కన్నా ఈ పీస్ చాలా ఇది ఉంటుంది. సో మనం దేవుని ప్రెజెన్స్ ఫీల్ అయ్యి అతను నడవడికలో నడిస్తే హిల్ బి విత్ యూ ఆల్వేస్. నువ్వు ఏ సిచ్యువేషన్ కూడా వెళ్తున్నా హిల్ లిఫ్ట్ యూ అప్ ఫ్రమ్ దేర్ అండ్ హీ విల్ బ్లెస్ యూ a lot. So I want to share those words right now. Then maybe I have to read that other things. Then I'll share other things later. Thank you. థ్యాంక్ యూ రవి గారు, చాలా చక్కని వర్తమానం అందజేసినందుకు. ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ సాంగ్. గివ్ మీ 1 second. It's all about how we are going to face the trials. మన ట్రయల్స్ను దేవుడిచ్చిన వాక్యమును బట్టి దేవుణ్ణి అందు స్థిరంగా ఉండి ముందుకు వెళ్ళడానికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. మరి ప్రకటనల గ్రంథం నుంచి 7 సంఘాలకు దేవుడు మరి యోహాను భక్తుని ద్వారా తన ఆత్మచేత రాయబడిన లేఖనములను బట్టి దేవుని స్థుతి చాలా చాలా ఏమంటారు అందులో ఉంటుంది. ఈ వాక్యమును విని గైకొనిన వారు ధన్యులు. మరి నాకు అనిపిస్తుంది ఒక పాట నాకు పాడాలని మన బ్రదర్ దినకరన్ గారు రాసిన పాడిన పాట. సోలిపోవాలనేది అనే పాట. ఎందుకు అంటే మనము శోధనలను జయించాలనేది నేను ఒక చరణం పాడి ఏంటిదంటే శ్రమలను మనం సహించిన వేళ మనకు జీవ కిరీటము మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఈ భూమి మీద కోల్పోయిన దాని మీద పోల్చుకుంటే దేవుడు మనకిచ్చే జీవ కిరీటం ఎంతో గొప్పది. దాని వైపు మనం చాలా చాలా బాధలు తట్టుకోవడం చాలా కష్టం. ఏంటిదంటే ఒక్కొక్కసారి ఆ బాధలు ఎంత ప్రభావంగా ఉంటాయంటే మన చుట్టూ ఉన్న జీవితం మొత్తం స్తంభించిపోతుంది. అలాంటి పరిస్థితులను మనకు
సాతాను కల్పిస్తాడు. వాటిని ఎదుర్కోవాల్సింది మరి దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడినప్పుడు మనకు ఆ శ్రమలను తట్టుకోవడం చాలా సులువు. ఎందుకంటే మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమించిండో అది మన హృదయంలో నాటబడినప్పుడు మనం దేవునిలాగా చాలా కష్టము. ఎందుకంటే బాధ అట్లా ఉంటుంది. కానీ నేను ఒక రెండు ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము. జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడి మనమందరము మన శోధనల నుంచి బయటపడి ముందుకు వెళ్ళడానికి దేవుడి యొక్క ఆత్మ ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ద్వారా మనము ముందుకు వెళ్ళడానికి దేవుణ్ణి మన అనిత్యము ప్రార్థించవలసి ఉన్నది. మరి వాక్యం గురించి విన్న వాక్యం గురించి జోస్న వచ్చి ప్రార్థించిన తర్వాత అనౌన్స్మెంట్స్ ఉంటాయి. అనౌన్స్మెంట్స్ తర్వాత క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. ప్లీజ్ కమ్. Are you okay? పరిశుద్ధుడ మహోన్నతుడ జీవముల దేవానికి స్తోత్రం నాయన. ప్రభా నాయన నీ వాక్యంలో తండ్రి విని గైకొనిన వారిని ధన్యులు అనే వాక్యం సెలవిస్తుంది. మరి ప్రభా జేమ్స్లో ఉన్నట్టుగా ప్రభా మేము వినువారమే కాదు కానీ ప్రభా చేయగలిగిన వారిలాగా మమ్మల్ని అందరినీ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మరి తండ్రి నాయన శోధనలను జయించిన వారు తండ్రి ధన్యులుగా చేస్తా అన్నారు, జీవ కిరీటాన్ని ఇస్తా అన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. Father God, in flesh Lord it is highly impossible. కానీ ప్రభా మీ ఆత్మ తండ్రి మీ జీవాత్మ కనుక మాలో ఉంటే ప్రభా నాయన we can overcome Lord Jesus. మరి ప్రభా help us all of us Lord to be overcomers Lord Jesus, so that Lord people can see you in us Lord. మట్టి పాత్రలమైన మాలో తండ్రి అయ్యా తండ్రి మహిమైశ్వర్యాన్ని నింపే దేవుడు తండ్రి. మరి ప్రభా మమ్మల్ని నింపండి. When the Spirit is in us, Lord, you make it everything easy, Father. Help us, Lord, not to live in wandering, but, Lord, to achieve what you have for us, Father, to achieve the purpose that you have for us, wherever we are, Lord Jesus. It is not only this place, but, Lord, wherever we are, Lord. మరి ప్రభా నాయన మాకు శక్తిని బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మను తండ్రి మాపై మెండుగా మీరు కుమ్మరించండి తండ్రి. మేము నడవలసిన మార్గంను తండ్రి మాకు నేర్పించండి. శోధనలను జయించే శక్తిని కృపను తండ్రి దయచేయండి. పౌలు శీలలైతే ప్రభా మరి శోధనలో ఉన్నప్పుడు ప్రభా నాయన వారి తండ్రి నాయన మరి చెరసాలలో ఉన్నప్పుడు ప్రభా నాయన మిమ్మల్ని స్తుతించారు తండ్రి నాయన. మరి ప్రభా మేము బలహీన పడిపోకుండా ప్రభా మిమ్మల్ని స్తుతించే నాయన భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన నాయన మరి వర్తమానం ఇచ్చిన రవి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి.
బిడ్డను తండ్రి బహుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. తన కోరికను సిద్ధింపచేసి తన ఆలోచన యావత్తు కూడా తండ్రి మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తను వెళ్ళిన ప్రతి స్థలంను తండ్రి బిడ్డకు మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు. Everybody, Lord, to be as receptive as we are, Lord, wherever he proclaims your good news, Father. ఇంకా నీ ఆత్మతో నింపండి ప్రభా నాయన. ఇంకా ప్రభా వీడని వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తను చేయనిదంతయు కూడా మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. మరి ప్రభా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే నడిపించండి. మరి ప్రభా ఈ సమయంలో తండ్రి ఆయన ఇచ్చిన ప్రతి సాక్ష్యంను బట్టి నీకు వందనాలు. ఇచ్చిన ప్రభా సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. శీతల కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఇండియాలో ఉన్నప్పుడు తండ్రి వారికి క్షేమం దయచేయండి అయ్యా. ఎటువంటి అనారోగ్యం బిడ్డల దరి చేరకుండా ప్రభా నాయన మంచి ప్రభా మెమరీస్తో వారు తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పడానికి మీరు కృపను దయచేయండి. మీ యొక్క హెడ్జ్ ఆఫ్ ప్రొటెక్షన్ వారి యొక్క ఇంక్రీజ్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఎప్సిబా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి నాయన ప్రతి నాయన సమస్యలలో వారికి తోడై ఉంటున్నారు, నీకు వందనాలు. ఇంకను కూడా ప్రభా కిచెన్ వర్క్ అంతయో నాయన అవ్వడానికి మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలను తండ్రి రేచల్ని సూజన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. పూజేసి బబ్లుని మీరు జ్ఞాపకం చేసుకోండి. జోడని జోయిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాల్ హ్యానాని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా జేకబ్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్ అండి అందరికీ. దేవుడు నా అనౌన్స్మెంట్స్ పని చాలా ఈజీ చేశాడు. అంటే ప్రేయర్లో ఉన్నప్పుడు నేను థింక్ చేస్తున్నాను, మనం ఎప్పుడైనా ఓల్డ్ సినిమాలు చూస్తే అనౌన్స్మెంట్ ఎలా అంటే రిక్షా తొక్కుంటూ వెళ్ళి మైక్ పట్టుకుని గట్టిగా ప్రొక్లైమ్ చేస్తూ ఉండాలి, చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పాస్ట్ వస్తున్నా లేదంటే కామన్గా ఏమైనా సినిమాలు ఉంటే సినిమా హీరో గురించి హీరోయిన్ గురించి ఏముంటుంది, చాలా బాగుంటుంది రండి చూడండి అని. అట్లా దేవుడు నా పనిని చాలా ఈజీ చేశాడు. సో బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ, ఈరోజు సండే కూడా మా చర్చ్లో టెక్నాలజీ గురించి చెప్పారు. సో టెక్నాలజీ ఎంత ఉన్నా సరే వీ హ్యావ్ టు వాల్యూ ద పీపుల్. ఈవెన్ ఐఫోన్, మనం కూడా ఐఫోన్తో రికార్డ్ చేస్తున్నాం కదా, ఐఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ కూడా అదే చెప్పాడంట. వాట్ ఎవర్ ద టెక్నాలజీస్ వీ హ్యావ్ టు రిమెంబర్ అండ్ హ్యావ్ టు వాల్యూ అదర్ పీపుల్ అని. సో ఐ వాస్ థింకింగ్ అబౌట్ దట్. So every Sunday we have a marvelous worship and fellowship here, and we have a word followed by some songs and testimonies. So please come and join us. We don't have any Zoom, so this is completely in person. So please try to come and join us and encourage us and also be encouraged. So we have every Thursday we are doing Exodus Bible study. So this Thursday is going to be the last chapter, Exodus 40. So we are going to complete the book of Exodus by grace of God. Hope we are also exiting from a lot of things from our life and we are going to start a new chapter. And we are the to do things for the prayer requests are one thing is for the outreach, Christmas outreach. We are planning for outreach. We wanted God's direction. How, where, when, what, with whom, and also we are praying about it. And also the second prayer request, prayer point is we are planning to do another everyday study. So please pray or please come up with some good thoughts if you have, if it is God's leading. So we would try to do as a everyday book study or some Bible study. Early morning. Yeah, we are praying for the early morning prayer also. So please pray for that and please prayerfully join if God is willing. So we are going to start on the new year. So we really thank and praise God for this whole year and also for this Jehovah Ministries as God is using us. And we do monthly 2 times we go to old age home outreach. So please join if available and please be encouraged when you see the old people and talk to them and you pray for them. So and also encourage us by joining us. Yeah, that's all I have. Thank you. Praise God.
పరలోక ప్రార్థన తదుపరి ఆశీర్వాదాలు తీసుకొని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని కూడా క్షమించండి. నిరంతర శోధనలు ఎక్కువ తీయకుండా కీడు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన ప్రేమయో, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తుల వారి కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనలకును వారిని ప్రేమించు బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్.